ఫిబ్రవరి 11న జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం తన సతీమణి నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఫిబ్రవరి 11న జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం తన సతీమణి నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక నిధులు వస్తాయని, దీంతో నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలోని కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండలో అభివృద్ధి శూన్యమన్నారు. గతంలోనూ ఇప్పుడు నల్గొండ అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి సహకారంతోనే జరిగిందని పేర్కొన్నారు. ఈసారి 48 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అన్ని స్థానాలు గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధితో పాటు పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. తనను కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా చేసిన వార్డు పట్టణ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. ఫిబ్రవరి 11న జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చెయ్యి గుర్తుకు ఓటు వేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో నల్గొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతానన్నారు. తాను పోటీ చేస్తున్న 32వ డివిజన్తో పాటు అన్ని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. గతంలో కౌన్సిలర్గా గెలిపించిన ప్రజలు కార్పొరేటర్గా ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, బండా వెంకటేశ్వర్ రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, బోధనం సుధాకర్ రెడ్డి, ఖమ్మంపాటి శేఖర్, సైదులు, అలుగుబెల్లి కిరణ్ రెడ్డి, బండ అంజిరెడ్డి, వంగాల సుమతి, రాపర్తి నరసింహ తదితరులు పాల్గొన్నారు. చూసుకోండి, ఏం కావాలో చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం కావాలో చూసుకోండి ఫిల్. గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు. మమ్మల్ని గత 3 పర్యాయాలుగా 32 వార్డు నుంచి, ఒకసారి 33 వార్డు నుంచి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాగే ఈసారి కూడా మా పైన దయ ఉంచి 32 వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారి అనుభవంతో, వాళ్ళ ఆజ్ఞతోని మేయర్గా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. 48 వార్డ్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, అది మనం కోమటిరెడ్డి సార్ వెంకటరెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. 2000 సంవత్సరం, 2005, 2014 మధ్యలో 2021 మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చేజారింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. గత పాలకుల గవర్నమెంట్లో కూడా మేము 20 సీట్లు వారెన్నో మేము అన్నీ గెలిచాము. మంత్రి గారి పొందిన ఎంపీగా ఉండి 18 మున్సిపాలిటీ వారికి ఉన్న సమయం వల్ల మేము ఆ రోజు వారికి పోటీ ఇచ్చాం. వారి బొమ్మ పెట్టుకొని, అలాగే నల్గొండ అప్పుడు 2004 బిఫోర్ వారు ఇక్కడ ఇదే క్లాక్ టవర్ సెంటర్లో మంచినీటి కోసం నిరాదరణ చేసి సాధించి ఈ ఫ్లోరైడ్ సమస్య క్లియర్ చేశారు. అలాగే 2011లో వారు త్యాగంతో తెలంగాణ వారు మంత్రి పదవి త్యాగం చేస్తారు. అప్పుడు జయపాల్ రెడ్డి గారు, వెంకటనారాయణ గౌడ్ గారి చైర్మన్గా ఉండే వారు ఛాంబర్ చైర్మన్గా అప్పుడు యూడిఎస్ఎల్ స్కీమ్తో అండర్ గ్రౌండ్, సీసీ రోడ్లు, వాటర్ సప్లై అన్నీ క్లియర్ చేస్తాము. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు మళ్ళీ అమృత్ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, SDF సీఎం ఫండ్స్ ద్వారా రోడ్స్ శరవేగంగా నడుస్తున్నాయి. బైపాస్ రోడ్లు, కరెంటు, శాంతి భద్రతలు మేజర్గా మంత్రి గారు కోరుకునేది నల్గొండ పట్టణంలో శాంతి భద్రతలు ఉండాలి. 99 ముందు నల్గొండ ఎట్లుండే, 99 నల్గొండ ఎలాంటి చిన్న ఇష్యూస్ కాకుండా వారు చూస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అదే.
ఓటేసిన వారు మంచి చేయాల్సిన ఒక చెడు చేయకుండా ఒక చెడు చేయొద్దని. అదే మీరు కట్టే ట్యాక్సులకు మీ జవాబుదారీ ఉండాలి. ఎందుకంటే మీరు కట్టే ట్యాక్స్ కూడా మున్సిపల్ రన్ అవుతుంది. ఇన్ని ట్రాక్టర్లైనా, ఇన్ని లైట్లైనా, ఇంత వాటర్ అయినా. మళ్ళీ ఇప్పుడు 11 ట్యాంకులతోటి వారు మళ్ళీ 24/7 డ్రింకింగ్ వాటర్ కోసం ప్రాజెక్ట్ ఆల్రెడీ ఒక వార్డులో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. మీ అందరికీ ఒకటే, నల్గొండ పట్టణ మాకు నన్ను 3 సార్లు కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా మా భార్య భర్త ఇద్దరు కౌన్సిలర్ చేశారు. నా వార్డు ప్రజలు ఎల్లవేళ నల్గొండ పట్టణ ప్రజలు నా మీద ఉంచి నమ్మకంతో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈసారి మాకు 48 వార్డుల కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఓటేసి అభివృద్ధికి మాకు సహకరించాలి. ఎందుకంటే అమృతి నుంచంగా స్మార్ట్ సిటీకి వెళ్తుంది కాబట్టి, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి వెళ్తుంది కాబట్టి మొట్టమొదటి కార్పొరేషన్ నల్గొండ. ఈ నల్గొండ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. మీ అందరు సహకారం ఉండాలని కోరుకుంటున్నాం.